శిల్ప బనాలా బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను మీకు మెరైన్ ఫిషెస్ గురించి, మెరైన్ అక్వేరియం గురించి, మెరైన్ నెస్ట్ ఆక్వా షాప్ గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మెరైన్ నెస్ట్ ఆక్వా షాప్ వచ్చి బెంగళూరు బనేర్ఘట్ట రోడ్ హులిమావులో ఉంది. సో వీళ్ళ షాప్ డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను. వీళ్ళ షాప్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ నేను ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మెరైన్ నెస్ట్ ఆక్వా షాప్ వాళ్ళు వచ్చేసి రిటైలర్ అండ్ హోల్సేలర్ అండి. వీళ్ళ దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ అక్వేరియం ప్రొడక్ట్స్ ఉన్నాయి, మెరైన్ అక్వేరియం ప్రొడక్ట్స్. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే నా వీడియోని లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను నా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియో డ్యూరేషన్ ఎక్కువ ఉంది అని మాత్రం స్కిప్ చేయకండి. నేనైతే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు వీడియో చూసేయండి. మెరైన్ ఫిషెస్, సీ వాటర్ ఫిషెస్ అనగానే మనకు ఒక మూవీ గుర్తొస్తుందండి, ఫైండింగ్ నీమో. అది ఫస్ట్ పార్ట్. ఫైండింగ్ డోరీ అది సెకండ్ పార్ట్. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా ఇష్టమైన మూవీ అండి. ఎవరైనా చూడకపోతే హాట్స్టార్లో ఉంది, చూసేయండి. 2 పార్ట్స్ ఉన్నాయి హాట్స్టార్లో, చూడొచ్చు మీరు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ మూవీ చూస్తే. మిమ్మల్ని అడుగుతారు, ఇలాంటి ఫిష్ తెచ్చుకున్నాం మమ్మీ అని అడుగుతారు డెఫినెట్లీ. ఫైండింగ్ నీమో ఇది నా ఫేవరెట్ మూవీ అండి. ఈ మూవీలో క్లౌన్ ఫిష్ అండ్ ట్యాంక్ ఫిష్, బ్లూ ట్యాంక్ ఫిష్ చూసి నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది మెరైన్ ఫిష్ ట్యాంక్ ఇంట్లో పెట్టుకోవాలని. కాకపోతే దీనికి ఖర్చు ఎక్కువే అవుతుంది, బట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ పార్ట్ వచ్చి ఫైండింగ్ డోరీ. ఈ 2 పార్ట్స్ చూడకుంటే చూడండి, హాట్స్టార్లో కూడా ఉంది, మల్టీ లాంగ్వేజెస్లో, తెలుగులో కూడా ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని చూస్తూ. ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తుంది కదా, పిల్లలకైతే ఈ మూవీ అయితే చూపించండి తప్పకుండా. దే విల్ ఎంజాయ్ అలాట్. పిల్లలే కాదండి పెద్దలు కూడా చూడొచ్చు, అంత బాగుంటుంది ఈ మూవీ. ఫస్ట్ అయితే నేను మెరైన్ నెస్ట్ ఆక్వా షాప్ లో ఎలాంటి మెరైన్ ఫిషెస్ ఉన్నాయో అయితే చూపిస్తాను ఫస్ట్. తర్వాత ఈ షాప్ ఓనర్ వచ్చేసి దీపాంజన్ గారండి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన దగ్గర ఎటువంటి మెరైన్ ఫిషెస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తారు. సో ఎలా మనము ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు, అది ఎలా చేసుకోవాలో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇవైతే క్లౌన్ ఫిషెస్ అండి. దీని పేర్లు కూడా దీపాంజన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే ఒకసారి మీకు అన్నీ చూపిస్తున్నాను. మెరైన్ నెస్ట్ ఆక్వా ఈ షాప్ వచ్చేసి బెంగళూరు బనేర్ఘట్ట రోడ్ హులిమావులో ఉందండి. అయితే మనకి ఇది షాప్ లాగా అనిపించదు, ఇది ఒక హౌస్ అండి. ఆ హౌస్లో ఇవన్నీ సెట్ చేసుకున్నారు వాళ్ళు. ఒకసారి అయితే నేను మీకు ఇక్కడ ఏ మెరైన్ ఫిషెస్ ఉన్నాయో అవన్నీ ఒకసారి చూపించేస్తాను. దాని తర్వాత దీపాంజన్ గారు ఒక్కొక్క ఫిష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఆ ఫిష్ పేరేంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ దీపాంజన్ గారు చెప్తారు. సో ఒకసారి అయితే ఏ ఫిషెస్ ఉన్నాయో అయితే ఒక లుక్ వేసేద్దాం. అక్కడ స్నేల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు, క్లౌన్ ఫిషెస్తో పాటు. క్లౌన్ ఫిషెస్లోనే చాలా రకాలు ఉన్నాయండి, ఆ పేర్లు కూడా దీపాంజన్ గారే చెప్తారు. క్లౌన్ ఫిషెస్లో చిన్నవే కాదండి పెద్దవి కూడా వస్తాయి. క్లౌన్ ఫిషెస్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు మూవీ గుర్తు రావచ్చు, ఫైండింగ్ నీమో.
సో ఇదే ఫిష్ అండి. నీమో అంటే ఏం లేదు, అది క్లౌన్ ఫిష్. సో ఇలా అన్ని ఫిషెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇది స్టార్ ఫిష్. ఈ స్టార్ ఫిష్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. ఇది కూడా స్టార్ ఫిష్. చూసారా, స్టార్ ఫిష్ లోనే చాలా రకాలు ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ ఫిష్ చూసారా అసలు ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, కలర్ఫుల్ గా ఉంది కదండి. వీటి పేర్లు కూడా దీపాంజన్ గారు చెప్తారు. మెరైన్ నెస్ట్ ఆక్వా ఈ షాప్ అయితే చాలా ఫేమస్ అండి. అలా ఫిష్ స్టాక్ వచ్చిందో లేదో హాట్ కేక్ లాగా సేల్ అయిపోతూ ఉంటది. ఈ ట్యాంక్ లో అయితే మీరు చూడొచ్చు, స్టార్ ఫిష్ ఉంది, బబుల్ టిప్స్ ఉన్నాయి, ఇంకా సీ వాటర్ క్రియేచర్స్ చాలా ఉన్నాయండి ఇందులో. స్టార్ ఫిష్ 2-3 రకాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూపిస్తాను. అసలు ఇది ఒక చెట్టు లాగా ఉంది చూడండి, అది కూడా ఒక సీ క్రియేచరే. అది కార్పెట్. బబుల్ టిప్స్ చూడండి, వీటికి అన్నిటికీ లైఫ్ ఉంటాయి. ఆ కార్పెట్ దగ్గర ఒక క్రాబ్ మూవ్ అవుతూ ఉంది, గమనిస్తున్నారా? ఆ క్రాబ్ వైట్ అండ్ పింక్ కలర్ లో ఉంది. ఇవన్నీ సీ క్రియేచర్స్ అండి, వీటన్నిటికీ లైఫ్ ఉంటుంది. ఈ బబుల్ టిప్ వచ్చి ప్లేస్ వెతుక్కునొద్దు అన్నమాట, ఎక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్పి. దానికి నచ్చిన చోట ఇంకా అతుక్కుపోతుంది అనమాట ఆ బబుల్ టిప్. ఇవన్నీ సీ క్రియేచర్స్ అండి, వీటన్నిటికీ లైఫ్ ఉంటుంది. అక్కడ చూసారా మళ్ళీ ఒక ఆరెంజ్ కలర్ ఫిష్ ఉంది. ఇక్కడ ఒక బబుల్ టిప్ గ్లాస్ కి అతుక్కొని ఉంది. ఇవన్నీ కూడా సేల్ కే పెట్టారండి వాళ్ళు, బబుల్ టిప్స్, సీ క్రియేచర్స్ అన్ని. సో మనం చూస్ చేసుకొని కొనుక్కోవాలి.
ఇది వచ్చి స్వీట్ హార్ట్ లిప్స్ అండి. దీని పేరు ఎల్లో అండ్ బ్లాక్ లైన్స్ తోటి ఉంటుంది. చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మన మరైన్ అక్వేరియంలో ఇది యాడ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవైతే చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయండి. ఈ ఫిష్ పేరు కూడా దీపాంజన్ గారు చెప్తారు. అసలు ఎలా ఉన్నాయంటే రేడియం కలర్లో ఉన్నింది. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుండే. రేడియం లాగా షైన్ అవుతూ ఉన్నింది ఈ ఫిషెస్. ఇవి చూసారా ఎంత బాగున్నాయి కదండి. వీటి పేరు కూడా నాకు ఐడియా లేదు, దీపాంజన్ గారే చెప్తారు. సో ఇక్కడ దీపాంజన్ గారు అయితే ఈ ఫిషెస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాటి పేర్లు అవన్నీ. సో చూసేద్దాం మరి. This is a tank breed Parcula clown, true Parcula. Okay, and this is designer clown, blue green promise. Again, this is the designer clown. The pattern is different. If the pattern is different, the price will be different. This is also designer clown. And you see, that is the A1 grade designer clown over here. That is the A1 grade. That is the normal Parcula, tank breeded Parcula. All are tank breeded. This is the Parcula clown, normal one. Few turbo snail is there, turban snail. It will clean the algae from the bottom of your tank, even from rock itself, glass itself. Very good algae eater. The fish you see here, that is the sweet lips. Yellow banded sweet lips. It's a gopher fish, but it's required a little bit of big aquarium because these species are getting big very small span of time. You see one very exotic fish over here, that is the gold striped shopfish. That fish is very exotic. I'm not selling it. It's for me. The particular fish is carnivorous, and over here there is a spotted ross. There is a black spotted ross over here, red line ross. That is a Dr. Ross is there. That is a Queen Coris juvenile. There is a Queen Coris Ross juvenile size. And some golden trevally over here. There is a grouper fish. Golden trevally. Some people are getting confused. They ask me whether this is reef safe or not. Sir, I tell you, this is the partial reef safe with caution. But the small size won't affect any reef, according to my knowledge. And over here, see here some golden-head goby. This is the golden-head goby. Very good sand cleaning. This clean the sand very fast. And if you see the yellow one, that is the banana ross, yellow ross or banana ross.
That is, you see the small one over here, that is a Watchman goby. That is a jewel rose. Still are rose varieties, jewel rose. And you see back side of that one, that is red dragonet. Red dragonet blenny. You can come here and show you one more species. Fiji damsel. They are shy and they are very scared. That's why they are not showing their proper color. Now people are asking, sir, why the color is not prominent? I tell you, sir, we shopkeeper here, we sell the fishes and we used to drop the hand 1,000 times in a day. So they are in full stress. So once they settle in your tank, they will become lot more beautiful, and they will show you the exact color. Here, all are stressed out fishes. They are scared. They are not showing the proper color. So the people are asking that Google show the different color and why the color is not coming here. That is the main reason behind it. Over here, there is an anemone tank is there. You see some bubble tip anemone. There is a green bubble tip anemone. And that is tube worms. See there is a tube worms. There is a pink carpet. Along with the pink carpet, you see that is an anemone crab. Excuse me. That is a starfish. That is a common star. You see over there, that is the Lynchia one. That is a Lynchia star. And that is a sea urchins. That is called flower sea urchins. That is Fiji radiata lionfish. That is a draft kind of lionfish. But again, it's a carnivorous. So be careful if you're planning to introduce this fish in a small tank. It's a carnivorous fish. You see over here, that is a bicolored blenny. It's very small actually. That is a sea bay clown. You see over here, that is a hawkfish, juvenile hawkfish. That is a moon ross or green ross. That is three-spot damsel. And see, that is a boxer shrimp. And here you can see the cleaner shrimp. Cleaner shrimp, it will eat your parasites. It's very good for reef, any other marine aquarium. You see over here, there is a starfish, that is the common star. And that is the yellow common starfish. That one. There is a black moon tail damsel, the scissor tail damsel. A black moon tail damsel. There is the Indian Ocean blue damsel or yellow tail damsel.
That is the Linkia star, red Linkia star. That is the red lobster. And one more species is there, that is a tiger crystal shrimp. You see the back side of that, the tiger crystal shrimp. As well as that marine related any item you can get here. And the thing is, due to the COVID situation, the transport will be the issue. Sometimes the stock will not come very regular basis, so definitely we will overcome it, and within a month everything will be available in our site. And the thing is, a lot of people asking for sending the fishes outside Karnataka. I tell before the previous video, I also tell them, sir, one fish or two fish is not possible to send outside Karnataka. If you guys want to fish, at least you can take one box of fishes, so I can send it. It's not possible to send, sir, please send me one fish or two fish. It's not possible to send at all. The medium box and at least 10 numbers of fishes come. So if you planning to purchase simultaneously 10 fishes in the same time, definitely I will send it by bus, by plane, I can send it. So please try to avoid such things, and anything apart from marine fishes, any accessories, related items, salt, filter media, beneficial bacteria, anything you can get here. దీపాంజన్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఏ ఫిషెస్ ఉన్నాయి, వాటి నేమ్స్ అవన్నీ చెప్పారు. సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి ఏ ఫిషెస్ ఉన్నాయో ఇంకొకసారి చూపిస్తాను, క్లియర్గా చూసేద్దాం. ప్రైస్ గురించి నన్ను అడిగితే మెరైన్ ఫిషెస్ కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. ఒక పేర్ 1200, 2000 సో అలా ఉంటుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మెరైన్ ఫిష్ కానీ, మెరైన్ అక్వేరియం కానీ, సెటప్ కానీ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నదే అండి. కాకపోతే చూడడానికి చాలా బాగుంటుంది. నేను మీకు మళ్ళీ అన్ని క్లియర్గా చూపిస్తాను, ఫిషెస్ అన్ని ఏ ఫిషెస్ ఉన్నాయో. మెరైన్ నెస్ట్ ఆక్వా షాప్లో మళ్ళీ చెప్తున్నానండి, మెరైన్ నెస్ట్ ఆక్వా వాళ్ళు వచ్చి రిటైలర్ అండ్ హోల్సేలర్ అండి. వీళ్ళ దగ్గర అన్ని అక్వేరియం ప్రొడక్ట్స్, మెరైన్ అక్వేరియం ప్రొడక్ట్స్ దొరుకుతాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెరైన్ అక్వేరియం ఫిషెస్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. లాట్ ఆఫ్ వెరైటీ ఫిషెస్ అండి వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇదైతే ఎగ్జాటిక్ ఫిష్ అన్నారు దీపాంజన్ గారు, సేల్కి లేదన్నారు. సో మీకైతే ఈ ఫిష్ని క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి.
ఈ ఫిష్ చూసారా, అసలు చాలా షై ఫీల్ అవుతుంది, దాక్కుంటుంది. ఆ పైప్ లోపల ఒక ఫిష్ దాక్కుని ఉంది, చూపిస్తాను చూడండి. చాలా షై ఫీల్ అవుతుంది, లోపల దాక్కుని ఉంది. ఈ ఫిషెస్ గోల్డ్ లాగా మెరిసిపోతుంది, అసలు ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయంటే. నాకైతే చాలా నచ్చింది ఈ ఫిష్, చాలా బ్రైట్గా ఉన్నాయి కూడా. మళ్ళీ నేను మీకు ఈ ఫిషెస్ అన్నీ ఒకసారి క్లియర్గా చూపిస్తానండి ఏవేవి ఉన్నాయో. ఇక్కడైతే చూడొచ్చు మీరు, దీపాంజన్ గారు ఏవేవి వాళ్ళు సేల్స్ చేస్తారో అవన్నీ ఇక్కడ పోస్టర్ అయితే పెట్టారు. కొన్ని ఫిష్ కలెక్షన్స్, మెరైన్ ఫిష్ కలెక్షన్స్. ఇక్కడున్న స్టార్ ఫిష్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా డిఫరెంట్ కలర్ కూడా అది. ఇవి ష్రింప్స్, బాక్సర్ ష్రింప్స్ అన్నారు దీపాంజన్ గారు. బ్లాక్ డామ్సెల్స్, ఇవి వచ్చేసి బ్లూ డామ్సెల్స్.
మెరైన్ నెస్ట్ ఆక్వా, ఇదండి వీళ్ళ షాప్ గురించి. ఐ హోప్ మీకు ఇది యూస్ఫుల్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. ఇక్కడ చూసారా ఈ ఫిష్ బబుల్ టిప్తో పాటు ఆ కలర్లో కలిసిపోయింది. అసలు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఆ కలరు. క్లౌన్ ఫిషెస్ అండి ఇవి. యాంథియాస్ ఫిషెస్ ఇవి. ట్యాంక్ ఫిష్ అవి. ఈ ఫిషెస్ వచ్చి కార్నివోరస్ అని చెప్పారు దీపాంజన్ గారు. వీటికైతే పెద్ద ట్యాంక్సే కావాలన్నారు, చాలా పెద్దగా అవుతాయంట అవి. ఇక్కడున్న పిక్స్ చూసారా, దీపాంజన్ గారు వాట్సాప్లో వాళ్ళ కస్టమర్స్కి ఇలా పంపిస్తారనమాట పిక్స్. సో మనకి నచ్చింది మనం చెప్పచ్చు, ఇది నేను తీసుకుంటాను అలానే ఉంచండి అని చెప్పి. తర్వాత వెళ్ళి పే చేసి తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా స్టాక్ వచ్చిందో లేదో కానీ ఆయన ఇలా వాట్సాప్లో పంపించగానే హాట్ కేక్ సేల్ అయిపోతూ ఉంటుంది. అంత డిమాండింగ్గా ఉంటాయి ఈ దగ్గర ఫిషెస్, మెరైన్ ఫిషెస్ కలెక్షన్స్. అయితే అన్ని వెరైటీస్ వస్తాయన్నమాట దీపాంజన్ గారి దగ్గర. అందుకే ఆయన షాప్ కూడా చాలా ఫేమస్ అయింది. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేశారు దీపాంజన్ గారు. సో ఇలా అయితే పిక్చర్స్ పంపిస్తారనమాట. సో పిక్చర్స్ పంపించిన తర్వాత కలెక్షన్స్ మనకు నచ్చింది మనం చూసుకొని షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి మా ఇంట్లో అండి. మా ఇంట్లో మేము యాక్చువల్లీ ఇది ఫ్రెష్ వాటర్ ట్యాంక్ ఉన్నింది. సో దీన్ని మేము సాల్ట్ వాటర్ ట్యాంక్గా చేంజ్ చేసామన్నమాట. సో ఇలా అయితే కొద్ది వరకు సెటప్ చేసుకొని పెట్టాము. కొన్ని ఫిషెస్ యాడ్ చేసాము. ట్యాంగ్ ఉంది, బటర్ఫ్లై ఫిష్ ఉంది, స్వీట్ లిప్స్ ఫిష్ ఉంది, డాక్టర్ రాస్, డామ్ షెల్స్, స్పాటెడ్ డామ్ షెల్స్. సో ఇలా అయితే కొన్ని ఫిషెస్ తీసుకుని మా అక్వేరియంలో మేము పెట్టుకున్నాం అన్నమాట. సాల్ట్ వాటర్ అక్వేరియం. ఇదైతే రీఫ్ ట్యాంక్ కాదండి, క్లోజ్డ్ ట్యాంక్ ఇది. యాక్చువల్లీ ఇది ఫ్రెష్ వాటర్ ట్యాంక్. దీన్ని మేము
సాల్ట్ వాటర్ అక్వేరియం ట్యాంక్గా చేంజ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇది లేదు. మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే రీఫ్ ట్యాంక్ పెట్టించుకోవాలని చెప్పి, ఆ సెటప్ చేయించుకోవాలని చెప్పి. సో ఆ రీఫ్ ట్యాంక్ సెటప్ చేసినప్పుడు అయితే నేను క్లియర్గా వీడియో అయితే తీసి నేను మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, త్వరలో పోస్ట్ చేస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది సాల్ట్ వాటర్ అక్వేరియం గురించి. నేను మీకు కొన్ని మెరైన్ ఫిషెస్ అయితే చూపిస్తాను. మన ట్యాంక్లో ఎలాంటి ఫిషెస్ పెట్టుకోవచ్చో వాటి పేర్లు కూడా చెప్తాను. ఇదొచ్చి పర్పుల్ ట్యాంగ్ అండి, పర్పుల్ ట్యాంగ్ ఫిష్. ఇగ్నిటస్ యాంథియాస్, బ్లూ ట్యాంగ్. ఇదైతే మీకు ఐడియా ఉంటుంది ఫైండింగ్ నీమోలో మూవీలో. ఇది అల్ట్రా టిప్ అండి, ఇది సీ క్రియేచర్. వాటర్ మెలన్, ఇది కూడా సీ క్రియేచరే. వీటన్నిటికీ లైఫ్ ఉంటుంది. వైట్ టిప్, Tuxedo urchin, blue mandarin, scarlet skunk cleaner, yellow line goby, watchman goby, Panjama cardinal, Ocellaris clownfish, coral beauty angelfish, coat jester goby, yellow tang. ఇవి కొన్ని మెరైన్ ఫిషెస్ అండి. సో ఇదొచ్చి సాల్ట్ వాటర్ అక్వేరియం ఫుల్ సెటప్ అండి. సో దీనికి ఇంపార్టెంట్ వచ్చి సంప్, ప్రోటీన్ స్కిమ్మర్, హీటర్, పంప్, సో ఈ రీఫ్ ట్యాంక్ ఫుల్ సెటప్ గురించి అయితే నేను మీకు కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా ఇంట్లో మేము సెటప్ చేయించుకున్నప్పుడు నేను క్లియర్ వీడియో అయితే తీస్తాను, మీకు ఇంకా ఐడియా ఉంటుంది. అది తొందరలోనే నేను అప్లోడ్ చేస్తానండి, మా ఇంట్లో మేము సెటప్ చేసుకున్నప్పుడు తీసే వీడియోని. అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సాల్ట్ వాటర్ అక్వేరియం వల్ల ఆ ఫిషెస్ మనకి అసలు సీలో చూసినట్టే అనిపిస్తుందండి. మన ఇంట్లో ఉంటే ఈ అక్వేరియం చాలా బాగా అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. సాల్ట్ వాటర్ అక్వేరియం కంప్లీట్ సెటప్ గైడ్ ఇన్ 8 steps. Step 1, ప్లాన్ యువర్ ట్యాంక్. ఫస్ట్ మీరు మీ ట్యాంక్ సైజ్ ఎంత ఉండాలి, ఎలాంటి ఫిషెస్ పెట్టుకోవాలి ట్యాంక్లో, దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోవాలి.
ఈవెన్ ఇంట్లో ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, ఎంత సైజ్ అయితే సరిపోతుంది ఆ ప్లేస్లో ట్యాంక్, ఇలా మీరు సాల్ట్ వాటర్ అక్వేరియం ట్యాంక్ అయితే ప్లాన్ చేసుకోండి. స్టెప్ 2, ప్రిపేర్ ద ట్యాంక్. వన్స్ మీ ట్యాంక్కి ఏమేమి కావాలో తెలుసుకుంటే మీరు ఇంకా ట్యాంక్ సెటప్ని స్టార్ట్ చేయొచ్చు. బ్రాండ్ న్యూ ట్యాంక్ అయినా సరే ఫస్ట్ ట్యాంక్ని అయితే క్లీన్ చేసుకోవాలి. నెవర్ యూజ్ సోప్ ఆర్ హౌస్ హోల్డ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ అండి. ఒక వెట్ క్లాత్ తీసుకొని వైప్ చేయండి న్యూ ట్యాంక్ని డస్ట్ పార్టికల్స్ క్లీన్ చేయడానికి. ఒకవేళ న్యూ ట్యాంక్ కాకుండా యూజ్డ్ ట్యాంక్ తెచ్చుకున్నారంటే వెనిగర్ యూజ్ చేసి గ్లాస్ని క్లీన్ చేయండి వెట్ క్లాత్ తోటి. యాక్రిలిక్ ట్యాంక్స్ కెన్ స్క్రాచ్ ఈజీలీ, అందుకని సాఫ్ట్ క్లాత్ చూస్ చేసుకోవాలి ట్యాంక్ గ్లాస్ క్లీన్ చేయడానికైతే. స్టెప్ 3, యాడ్ ద సబ్స్ట్రేట్. The time has come to start filling your tank. Starting with the substrate, your fish might prefer some soft sands or maybe crushed corals. చాలా వరకు 1 to 2 inches సబ్స్ట్రేట్ ప్రిఫర్ చేస్తారు ట్యాంక్లోకి. సబ్స్ట్రేట్ అంటే ఏం లేదండి, శాండ్ అది సబ్స్ట్రేట్ అంటే. మనకి సబ్స్ట్రేట్ అయితే చాలానే పడుతుంది. బిగ్ ట్యాంక్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ నీడ్ 50 to 100 lb ఆఫ్ సబ్స్ట్రేట్ ఇన్ a 50 gallon ట్యాంక్. సబ్స్ట్రేట్ డస్ట్తో నిండి ఉంటుందండి. మనం షాప్ నుండి తెచ్చుకున్నప్పుడే యూ నీడ్ టు క్లీన్ ఇట్ విత్ వాటర్. సో ఆ శాండ్ని ఒక బకెట్లో వేసుకుని వాటర్ పోసి బాగా చేతులతో బాగా మిక్స్ చేసి కడగాలండి ఆ శాండ్ని. శాండ్ క్లియర్గా కనిపించే వరకు క్లీన్ చేసుకోవాలి శాండ్ని. సో నార్మల్ ట్యాప్ వాటర్తో ఆ శాండ్ని మొత్తం డస్ట్ అంతా నీట్గా పోయేదాకా క్లీన్ చేసుకోవాలన్నమాట. శాండ్ అనేది మనకి డస్ట్ లేకుండా నీట్గా క్లియర్గా కనిపించే వరకు క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి. సో ఆ శాండ్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక థిన్ లేయర్గా శాండ్ని పరుచుకోవాలన్నమాట ట్యాంక్ లోపల. 1 to 2 inch వరకు శాండ్ కవర్ చేసుకుంటే ట్యాంక్లో చూడడానికి బాగుంటుంది అనమాట. మనం అందులో ఒకవేళ లైవ్ రాక్స్ పెట్టుకున్నా లేదా ప్లాంట్స్ పెట్టుకున్నా డెకరేటివ్కి అది చూడడానికి మంచి లుక్ అనేది ఉంటుంది. స్టెప్ 4, యాడ్ ద వాటర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్యాంక్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. ట్యాప్ వాటర్ అయితే అస్సలు వాడద్దండి, ఎందుకంటే క్లోరిన్ ఎక్కువగా ఉంటుంది. బెటర్ మనం మినరల్ వాటర్ క్యాన్స్ 20 liters వస్తాయి కదా, సో అవి తీసుకుని ట్యాంక్ ఫిల్ చేసుకోవాలి ఆ వాటర్ మినరల్ వాటర్ క్యాన్స్తో. అది బెటర్ అనమాట. యా అండి, ఖర్చుతో కూడుకున్న పనే. బట్ వన్స్ వాటర్ ఫిల్ చేశాక సాల్ట్ వాటర్ అక్వేరియంకి ఇక వాటర్ చేంజ్ చేయనక్కర్లేదు. సెరినిటీ లెవెల్ తగ్గినప్పుడు జస్ట్ మనం వాటర్ యాడ్ చేసుకోవడము లేదా సీ సాల్ట్ యాడ్ చేసుకోవడము ఇలా చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఫిల్ చేశాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యూ కెన్ బై అక్వేరియం సాల్ట్ మిక్సెస్ ఇన్ పెట్ స్టోర్స్ ఆర్ అక్వేరియం షాప్స్ అండ్ ద ప్యాకెట్ షుడ్ ఇండికేట్ హౌ మచ్ టు యూజ్. తర్వాత డీక్లోరినేటర్ యాడ్ చేయాలి వాటర్లో. శాండ్ కదలకుండా పోయాలి వాటర్, అది గుర్తుంచుకోండి. శాండ్ కదలకుండా వాటర్ ఎలా పోయాలి అని అనుకుంటున్నారా? మీరు పైప్ యూజ్ చేయొచ్చు. పైప్ యూజ్ చేసినప్పుడు గ్లాస్కి కాస్త వాటర్ పడేటట్టు చూడండి. గ్లాస్ వాల్కి వాటర్ పడేటట్టు చూస్తే అది స్లోగా రీచ్ అవుతుంది, కింద ఫిల్ అవుతుంది. సో ఈ ఐడియా ఒకసారి ట్రై చేసి చూడండి. శాండ్ అనేది కదలకుండా వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. వాటర్ పైప్ తోటి గ్లాస్ సైడ్కి పడేటట్టుగా చూసుకుంటే శాండ్ అనేది కదలకుండా ఉంటుంది. ఈజీగా వాటర్ అయితే ఫిల్ అయిపోతుంది అన్నమాట అందులో. స్టెప్ 5, ఇన్స్టాల్ ఎక్విప్మెంట్. Nearly all saltwater aquarium need a filter,
and most will need a heater. Additional pieces of equipment like UV sterilizers, light, protein skimmers, air stones or automatic fish feeders. ఇవన్నీ ట్యాంక్కి సెటప్ చేసుకోవాలండి. స్టెప్ 6 యాడ్ డెకరేషన్స్. ట్యాంక్ డెకరేషన్కి ప్లాంట్స్, రాక్స్, డ్రిఫ్ట్ వుడ్ అండ్ కోరల్స్ పెట్టుకోవచ్చు. కోరల్స్ దొరకవండి, అది ఇల్లీగల్. మీ ప్లాన్ ప్రకారం ట్యాంక్ డెకరేట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. మీ ఇష్ట ప్రకారంగా మీరు ఎలా కావాలనుకుంటే అలా ట్యాంక్ని డెకరేట్ చేసుకోవచ్చు. స్టెప్ 7 cycle the tank. The tank is now fully set up, but it's not safe for fish yet. You must cycle the tank. Here the aim is to build up bacterial cultures to act as biological filtration. One culture will convert ammonia to nitrites and another will convert nitrite to nitrates. This is important since ammonia and nitrate are toxic to fish. Nitrates are toxic in high quantities. This is why you perform partial water changes to keep levels low. Live rock is commonly used in saltwater tanks to kick off the cycle. These rocks hold already developed cultures of bacteria for you to add to your tank. Regularly test the water in the tank. Ammonia levels should spike followed by spike in nitrites. సో వాటర్ ఇవన్నీ ట్యాంక్లో యాడ్ చేసేసిన తర్వాత ఆ వాటర్ని సైకిల్ చేయాలి. అందులో ఉన్న బ్యాక్టీరియా అవి కొంచెం డేంజర్ అన్నమాట సీ వాటర్ ఫిషెస్కి. సో మనం లైవ్ రాక్స్ కూడా ట్యాంక్లో పెట్టుకుంటే అవి చాలా హెల్ప్ అవుతాయి మనకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి. ఈ ప్రాసెస్ అంతా 6 to 8 weeks చేయాలండి. అంటే ట్యాంక్ 6 to 8 weeks సైకిల్ చేసిన తర్వాత ఫిష్ని యాడ్ చేయాలండి. ట్యాంక్ని సైకిల్ చేయకుండా అయితే ఫిష్ని యాడ్ చేయకూడదు. ట్యాంక్లో ఫిష్ చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. స్టెప్ 8 యాడ్ ఫిష్. 6 to 8 weeks ట్యాంక్ సైకిల్ చేసిన తర్వాత ఫైనలీ యూ కెన్ యాడ్ సమ్ ఫిష్. Don't add too many at once. Slowly add them over a few weeks or even months. Fish are sensitive to changes in water conditions, so once you have bought them, you will need to gradually acclimatize them to the water in your tank. Few steps to acclimatize them. మీరు చేయాల్సిందంతా ఒకటే అండి. మీరు ఫిష్ అయితే తీసుకొస్తారు కదా ఇలా కవర్ బ్యాగ్లో. సో మీరు ఫిష్ బ్యాగ్ని ట్యాంక్లో వేసి ఫ్లోట్ చేయాలి 15 minutes టు మ్యాచ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బ్యాగ్. అంటే ఆ బ్యాగ్ టెంపరేచరు ప్లస్ మీ ట్యాంక్లో వాటర్ టెంపరేచరు మ్యాచ్ అవ్వాలన్నమాట. బ్యాగ్ కట్ చేసి ఓపెన్ చేసి ట్యాంక్లోనే బ్యాగ్ ఫ్లోట్ అయ్యేటట్టు చూడండి. పైన ఆ కవర్ కట్ చేసి జస్ట్ ఆ కవర్ని ఇలా ట్యాంక్ లోపల డిప్ చేయండి. డిప్ చేసి ఆ కవర్ ఫ్లోట్ అయ్యేలాగా చూడాలన్నమాట. యాడ్ half a cup of aquarium water to bag every 4 to 5 minutes until the bag is full. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, అలా కట్ చేసి ఓపెన్ చేసి ఆ ట్యాంక్ లోపల ఫ్లోట్ అయ్యేటట్టు పెట్టిన తర్వాత ఒక ½ కప్ అక్వేరియం వాటర్ వచ్చి బ్యాగ్లో వేయాలన్నమాట, పోయాలి. ఎవ్రీ 4 to 5 minutes ఆ బ్యాగ్ ఫిల్ అయ్యే వరకు 4 to 5 minutes మనం అక్వేరియంలో ఉన్న వాటర్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే బ్యాగ్లోకి పోయాలన్నమాట. Pour out half the water in the bag
but not into the aquarium. బ్యాగ్లో ఉన్న హాఫ్ వాటర్ని తీసి పడేసేయాలి, అక్వేరియంలో కాదు బయట పడేసేయాలి బ్యాగ్లో ఉన్న హాఫ్ వాటర్ని. స్టార్ట్ యాడింగ్ half a cup of aquarium water every 4 to 5 minutes until the bag is full again. మళ్ళీ మనం ఏం చేయాలి, అక్వేరియంలో ఉన్న వాటర్ని హాఫ్ కప్ తీసుకొని ఆ బ్యాగ్లో ఫిల్ చేయాలి. ఎవ్రీ 4 to 5 minutes ఫిల్ చేస్తూ ఉండాలి బ్యాగ్ ఫుల్ అయ్యేదాకా. యూజ్ అ నెట్ టు ట్రాన్స్ఫర్ ద ఫిష్ ఫ్రమ్ ద బ్యాగ్ టు ద అక్వేరియం. Then discard the bag and water. సో మనం 4 to 5 minutes అలా బ్యాగ్ వాటర్తో అక్వేరియం వాటర్తో ఫిల్ చేసేసిన తర్వాత ఒక నెట్ తీసుకొని ఆ ఫిష్ని మనం అక్వేరియంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మళ్ళీ ఆ బ్యాగ్ని ఏం చేయాలంటే మనం పడేసేయాలి, ఆ వాటర్ని మళ్ళీ అక్వేరియం ట్యాంక్లోకి వేయకూడదు అనమాట, దాన్ని తీసి పడేసేయాలి. Watch your fish over the next 24 hours to check that they are healthy. Look to see they are eating at feeding times. So మనం ఫిష్ని అక్వేరియం ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఆ ఫిష్ని అయితే మనం 24 hours చెక్ చేస్తూ ఉండాలండి. దాని హెల్త్ ఎలా ఉంది, యాక్టివ్గా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. మనము ఫీడింగ్ టైమ్స్లో కూడా అది తింటుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూ ఫిష్ తెచ్చినప్పుడు ఫిష్ని క్వారంటైన్ చేసుకోవాలి బిఫోర్ యాడింగ్ టు మెయిన్ ట్యాంక్ టు ప్రివెంట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ డిసీజ్. సో కొత్త ఫిష్కి దానికి ఉన్న డిసీజు ట్యాంక్లో ఉన్న ఫిష్కి అంటుకోకుండా కొత్త ఫిష్ని తెచ్చినప్పుడు క్వారంటైన్లో ఉంచుకోవాలండి. అంటే వేరే ట్యాంక్లో లేకున్నా ఒక బకెట్లో అయినా వేసి చూడాలి దానికి ఏమైనా డిసీజ్ ఉన్నాయా లేదా అని. తర్వాతే మనం ట్యాంక్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా చాలానే చెప్పాలండి మరైన్ అక్వేరియం సెటప్ గురించి, సంపు, ప్రోటీన్ స్కిమ్మర్స్ గురించి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే యాక్చువల్గా మేము ఫిష్ తెచ్చుకున్నప్పుడు అక్వేరియం ట్యాంక్లోకి ఎలా వేసామంటే ఫిషెస్ని ఎలా యాడ్ చేసామంటే ఒక బకెట్లోకి అయితే మేము తెచ్చుకున్న ఫిష్ బ్యాగ్ని అందులో బకెట్లోకి వేసుకున్నాం అనమాట. సో బకెట్లోకి వేసేసుకున్న తర్వాత ఎవ్రీ 5 minutesకి ఒకసారి మేము అక్వేరియం ట్యాంక్లో ఉన్న వాటర్ యాడ్ చేసేవాళ్ళం ఆ బకెట్లో. సేమ్ ప్రాసెసే అండి, ఇది ఫ్లోటింగ్గా కాకుండా సపరేట్గా బకెట్లో పెట్టుకొని చేసుకోవడం అనమాట, వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండడం. సో అలా బకెట్లో పెట్టి ఎవ్రీ 5 minutesకి ఆర్ 7 minutesకి నేను అక్వేరియం ట్యాంక్లో ఉన్న వాటర్ని వేస్తూ ఉండేదాన్ని. సో అది కొంచెం ఫిల్ అయిన తర్వాత మళ్ళీ అందులో హాఫ్ వాటర్ తీసేసి పడేసాను. మళ్ళీ అక్వేరియం వాటర్ వచ్చేసి 4 to 5 minutes తర్వాత ఎవ్రీ టైం నేను ఒక 5 times యాడ్ చేసేదాన్ని. సో అలా యాడ్ చేసిన తర్వాత ఆ ఫిష్ని నెట్లో తీసి నేను అక్వేరియంలోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగిందనమాట. సో నేను మా ఇంట్లో ఫిషెస్ని ఇలా బకెట్లో వేసి అక్వేరియం వాటర్ యాడ్ చేసి ఇలా అయితే నేను ట్రాన్స్ఫర్ చేశాను. బ్యాగ్ని అయితే నేను అక్వేరియం లోపల పెట్టి నేను ఫ్లోట్ అయితే చేయలేదు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, బకెట్లో వేసుకొని వాటర్ ఎవ్రీ 10 minutes ఆర్ 5 minutesకి వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ అందులో హాఫ్ వాటర్ తీసేసి మళ్ళీ అక్వేరియంలో ఉన్న వాటర్ 5 minutesకి ఒకసారి యాడ్ చేసుకుంటూ అయిన తర్వాత నెట్ యూజ్ చేసి అందులో ఉన్న ఫిష్ని మనం ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. కానీ ఒకటి గుర్తుంచుకోండి, కొత్త ఫిష్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు మాత్రం మీరు క్వారంటైన్లో ఉంచి చెక్ చేసి దానికి డిసీజ్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మీరు ట్యాంక్లోకి షిఫ్ట్ చేసుకోండి. లేకుంటే మిగతా ఫిషెస్కి అంతా ఆ డిసీజ్ అంటుకుని అవి కూడా చచ్చిపోతాయి అన్నమాట. సో ఫస్ట్లో మేమేం చేసామంటే ఫిష్ని ఇలా క్వారంటైన్ చేయకుండా డైరెక్ట్గా ట్యాంక్లో వేసేసినప్పుడు ఏమైందంటే ఫిష్కి ఐ దగ్గర పాపప్ అయిందనమాట, ఇట్లా బుడగలాగా వచ్చింది. సో అదొచ్చేసి ఇన్ఫెక్షన్, అది మాకు తెలియలేదు అప్పుడు.
సో ఆ ఇన్ఫెక్షన్ అన్ని ఫిషెస్కి అంటుకుందనమాట. అవన్నీ చచ్చిపోయినాయి కూడా అలా ఇన్ఫెక్షన్ అంటుకుని. సో అందుకని చెప్తున్నాను, కొత్త ఫిషెస్ తెచ్చుకున్నట్టయితే క్వారంటైన్లో ఉంచండి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను మా ఇంట్లో చెప్పాను కదా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మా ఇంట్లో రీఫ్ ట్యాంక్ అనేది సెటప్ చేసినప్పుడు నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే నేను నోటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మా ఇంట్లో రీఫ్ ట్యాంక్ సెటప్ చేయించుకున్నప్పుడైతే ప్రతి ఒక్కటి నేను మీకు వీడియో తీసి మరీ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తానండి. డెఫినెట్లీ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఎవ్రీ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అనేది మెరైన్ ఫిషెస్ గురించి కానీ మెరైన్ అక్వేరియం గురించి కానీ నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మా ఇంట్లో రీఫ్ ట్యాంక్ సెటప్ చేసినప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా అప్లోడ్ చేసినప్పుడైతే నేను మీకు చెప్తాను. సో దానికి ముందు మీరేం చేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో నన్ను అయితే చాలామంది అడిగారు, మా నైబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ దీని గురించి చెప్పరా, ఎలా పెట్టారు, ఏంటి, ఇలాంటివన్నీ అడిగేవాళ్ళనమాట. సో ఇది కూడా ఒక వీడియోగా తీస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోని తీశాను. అది కాకుండా మీకు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సీ వాటర్ అక్వేరియం సెటప్ గురించి. సో ఇదైతే మాటలతో చెప్పానండి. నేను నా రీఫ్ ట్యాంక్ సెటప్ చేసేటప్పుడు మాత్రం నేను మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో మాత్రం నో డౌట్ అండి, ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. నేను రీఫ్ ట్యాంక్ సెటప్ చేయించుకున్న తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరైన్ ఫిషెస్ అయితే తీసుకుంటాను. నేను వాటి గురించి కూడా చెప్తాను. వాటి కాస్ట్ ఎంత అయింది, ఈ రీఫ్ ట్యాంక్ సెటప్ చేసుకోవడానికి కాస్ట్ ఎంత అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అని కూడా ఇస్తాను. ఎవరి దగ్గర తీసుకున్నాను, ఎలా సెటప్ చేసుకున్నాను అనే ఇన్ఫర్మేషన్ అంతా మీరు నా నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్లీ చూడొచ్చు మీరు. సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు కావాలి అని అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. కానీ చెప్తున్నానండి, ఇది మాత్రం చాలా ఖర్చుతో కూడుకుందే. మనకి 2 mm రీఫ్ ట్యాంకే మనకి 40,000 అలా పడుతుంది. ఇంకా స్కిమ్మర్స్, ప్రోటీన్ స్కిమ్మర్స్, తర్వాత ఈ ఫిల్టర్స్, ఇలాంటివన్నీ మనకి అదొక ఎక్స్ట్రా ఖర్చు. అది కాకుండా ఫిషెస్ని కొనాలంటే కూడా అది సపరేట్ కాస్ట్ అండి, సపరేట్గా ఉంటుంది ఆ కాస్ట్ కూడా. సో నేనైతే మీకు ఆ సెటప్ అని స్కిమ్మరు అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే మనము ట్యాంకే కాదండి, కింద క్యాబినెట్ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో నేను అది కూడా నేను మీకు నా రీఫ్ ట్యాంక్ సెటప్లో నేను చూపిస్తాను, నేను ఎలా సెటప్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను దీపాంజన్ గారి విజిటింగ్ కార్డ్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇక్కడికి వెళ్ళి మెరైన్ ఫిషెస్ కొనుక్కోవాలంటే వెళ్ళి వాళ్ళ షాప్ విజిట్ చేసి కొనుక్కోవచ్చు, లేదా ఆన్లైన్ ఆర్డర్ చేసినా వాళ్ళు మీకు పంపిస్తారనమాట, షిప్పింగ్ చేస్తారు. నా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మా ఇంట్లో నేను మెరైన్ అక్వేరియం రీఫ్ ట్యాంక్ అనేది సెటప్ చేయించుకుంటానండి. సో అప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, నాకు కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈ మెరైన్ అక్వేరియంకి అయితే కంపల్సరీ మనకి సంప్ ఉండాలి, ప్రోటీన్ స్కిమ్మర్స్ ఉండాలి, ఇలాంటివన్నీ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మా ఇంట్లో వాళ్ళు సెటప్ చేస్తున్నప్పుడు వీడియో తీసి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. డెఫినెట్లీ నాకున్నంత నాలెడ్జ్లో నేనైతే కొంతవరకు మెరైన్ ఫిషెస్, మెరైన్ అక్వేరియం గురించి అయితే చెప్పానని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.